హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ బ్లాక్ బోర్నీ మేటింగ్ ప్యాటర్న్. ఈ బ్లాక్ బోర్నీ మేటింగ్ ప్యాటర్న్ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే అప్పట్లో జోసెఫ్ హెన్రీ బ్లాక్ బోర్నీ అనే అతను ఈ చెస్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేశారన్నమాట. సో అప్పటి నుంచి దీనికి పేరు ఇలా వచ్చింది. ఇప్పుడు మనం బోర్డు పైన చూస్తే ఇది బ్లాక్ బోర్నీ మేటింగ్ ప్యాటర్న్ అన్నమాట. ఎలా అంటే బిషప్ టు హెచ్2 చెక్మేట్ అయిపోతుంది. బిషప్ టు హెచ్2 చెక్మేట్. బట్ ఎలా మనం దీన్ని ఐడెంటిఫై చేయాలంటే మనకి ఒక మన నైట్ అలాగే 2 బిషప్స్ కాంబినేషన్తో చెక్మేట్ అనేది జరుగుతుంది. ద చెక్మేట్ హ్యాపెన్స్ విత్ 1 నైట్ అండ్ 2 బిషప్స్ కాంబినేషన్స్ అన్నమాట. ఇక్కడ క్లియర్గా పొజిషన్ చూస్తే మనం బ్లాక్ సైడ్ నుంచి ఆడుతున్నాం. ఇక్కడ మనం చూడండి, మన నైట్ అండ్ 2 బిషప్స్ అనేవి ఇలా డయాగ్నల్స్ని కవర్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూస్తే బిషప్ టు హెచ్2 ఇట్స్ చెక్మేట్. కింగ్ మరి ఎక్కడికి మూవ్ అవ్వలేడు. వాళ్ళ పీసెస్ వాళ్ళకి అడ్డొచ్చేసాయి. వాళ్ళకి కొంత మెటీరియల్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మూవ్ అయితే అవ్వలేరు. వాళ్ళ పీసెస్ వాళ్ళకి అడ్డొచ్చి పోయినట్టు మూవ్ అవుదామంటే F2 స్క్వేర్లో వాళ్ళ పాన్ ఉంది, అలాగే F1 స్క్వేర్లో వాళ్ళ యొక్క రుక్ అడ్డొచ్చేసింది. అండ్ మిగతా స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ H1 అండ్ H2 ఇలాంటి స్క్వేర్స్లో మన బిషప్స్ అండ్ నైట్స్ గార్డ్ చేస్తున్నాయి. ఇప్పుడు అపోనెంట్ కింగ్ స్టక్ అయిపోయాడు అన్నమాట. మరి తప్పించుకోవడానికి కూడా ఎటువంటి ఛాన్స్ లేదు. సో ఇలాంటి పొజిషన్ని మనం బ్లాక్ బోర్నీ మేటింగ్ ప్యాటర్న్ అంటాం. అండ్ నెక్స్ట్ మేటింగ్ ప్యాటర్న్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.